ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా జీపీఓ డిఎస్సి ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రూప్ 3, 4కు ఒకే ఎగ్జామ్ అనే శీర్షికతోటి వెలుగు ఆర్టికల్ అయితే రాసింది. సిలబస్, క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 27,000 ఉద్యోగాల భర్తీకి సర్కారు కసరత్తు చేస్తుంది. ఇందులో అత్యధికంగా పోలీస్ శాఖలో 14,000, ఇంజనీరింగ్ పోస్టులు 2,000, గ్రూప్ 3, 4లో 1,000 దాకా పోస్టులు, అదేవిధంగా మరిన్ని పెరిగే అవకాశం ఉందని రాశారు. ఇక జీపీఓ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. 7,000 ఉద్యోగాలు ఉండే అవకాశం ఉన్నట్టు వెలుగులో ఆర్టికల్ రాశారు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్న ప్రభుత్వం. లాస్ట్ 2024 ఆగస్టులో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగా తాజాగా ఫిబ్రవరి, మార్చిలో కూడా మరొకసారి రీషెడ్యూల్ చేశారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో మరొకసారి రీషెడ్యూల్ చేసి దీని ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లయితే ఇక్కడ రాయడం జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు గ్రూప్ 3, గ్రూప్ 4కు వేరువేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా తాజాగా ఈ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని చూస్తున్నారు. సో ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ సిలబస్ అవుతుంది. అయితే పోస్టింగ్ విషయంలోనే గ్రూప్ 3 పోస్ట్ వచ్చేసి హెచ్ఓడి కార్యాలయాల్లో ఉంటే గ్రూప్ 4 ఉద్యోగాలు వచ్చేసి జిల్లా కార్యాలయాలు ఉన్నాయన్నమాట. సో అదే డిఫరెన్స్, అంతమించి ఏం లేదు. సేమ్ సిలబస్, సేమ్ క్వాలిఫికేషన్ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వివిధ శాఖల నుంచి అయితే ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలు అయితే తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ అప్రూవల్స్ అయితే మనకు రాబోతున్నాయి. ఫైనాన్స్ అప్రూవల్ అయితే రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ రాశారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు కలిపి 130 పోస్టులే ఉన్నట్టు తెలుస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి 130 పోస్టులే ఉన్నట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం మనకు గ్రూప్ 1 563, గ్రూప్ 2 కింద 783 పోస్టులు ఉంటే తాజాగా ఇవి అత్యల్ప సంఖ్యలో ఉండబోతున్నాయి అన్నమాట. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4లో మాత్రం దాదాపుగా 1000 ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు కూడా పడే అవకాశం ఉన్నాయి కాబట్టి అవి ఇంకొన్ని పెరిగే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అత్యధికంగా పోలీస్ శాఖలో 14,000 అయితే ఉండబోతున్నాయి. ఇక ఇంజనీరింగ్ పోస్టులు జెన్కో, ట్రాన్స్కోతో పాటు వివిధ శాఖలో ఉన్న ఇంజనీరింగ్ పోస్టులు 2,000 వరకు అయితే ఉండబోతున్నాయి. ఇక జీపీఓ ఈ 25th రోజు మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉండబోతుంది. పాత విఆర్ఓలకు అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉండబోతుంది. సో అందులో మనకు క్వాలిఫై అయిన అభ్యర్థులు పోను మిగిలిన పోస్టులు దాదాపుగా 7,000 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. సో మనకు ఈ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత మే 20వ తేదీన ఎగ్జామ్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు అయితే మనకు రాబోతున్నాయి. దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక అంశం చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మేలో గ్రూప్ 2, జూలైలో గ్రూప్ 3 ఇవ్వాల్సి ఉంది. కానీ మనకు ఈ ఎస్సీ వర్గీకరణ రావడంతో రీషెడ్యూల్ అయితే చేయడం జరుగుతుంది. రివ్యూ చేయబోతున్నారు. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ పైన రివ్యూ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసి దాని ప్రకారం అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా మనకు డిఎస్సి కూడా చూడొచ్చు మీరు. డిఎస్సి కూడా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. దాదాపుగా ఈ టెట్ పూర్తయిన తర్వాత 5,000 వరకు డిఎస్సి పోస్టులు ఉండబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా గురుకులాల్లో దాదాపుగా 2,000 పోస్టులు అయితే బ్యాక్లాగ్ పడ్డాయి. అప్పట్లో పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు అత్యధిక సంఖ్యలో ఉండబోతుంటే లైబ్రరీయన్ సంబంధించిన కొన్ని ఉద్యోగాలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. లైబ్రరీయన్ గురుకుల పోస్టులు భర్తీ అయిన తర్వాత టీజీపీసీ లైబ్రరీయన్ ఉద్యోగాల ఫలితాలు వచ్చాయి. సో ఆ విధంగా గురుకులాలు వదిలేసి టీజీపీసీ జేఎల్కి అయితే చాలామంది వచ్చారు. అవి కూడా బ్యాక్లాగ్లో కొన్ని ఉండే అవకాశం కనిపిస్తుంది. మరొక అప్డేట్ చూసినట్టయితే త్వరలో ఉద్యోగాల జాతర 20,000 పోస్టుల భర్తీకి చర్యలని ఆంధ్రప్రభ రాసింది. శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ, నియామక సంస్థకు సమాచారం, కొత్తగా రోస్టర్లు, ప్రభుత్వం కసరత్తు, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఇవ్వబోతున్నాం. బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిపి నోటిఫికేషన్ రాబోతున్నట్టు ఇచ్చారు. అందులో మనకి ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాలు కూడా మెన్షన్ చేశారు. 14,000 వరకు అంగన్వాడీ ఉద్యోగాలు ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్, బీటా ఆఫీసర్లు, గురుకుల పోస్టులు, డిగ్రీ లెక్చరర్ పోస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది. అది కూడా మనకు లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సి ఉంది కానీ రాలేదు. జేఎల్ వచ్చింది కానీ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కానీ డిగ్రీ కాలేజీలో నోటిఫికేషన్ రాలేదు. అవి కూడా రాబోయే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ సింగరేణి కాలేజెస్ టీచర్ పోస్టులు 5,000 టీచర్ పోస్టులు ఉండబోతున్నట్టు మనకి ఇక్కడ రాశారు. ఆంధ్రప్రభలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా ఉండబోతున్నట్టు రాశారు. మొత్తంగా మనకు జాబ్ క్యాలెండర్ పైన రివ్యూ తీసుకొని జూన్ 2వ తేదీన అనౌన్స్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. జీపీఓ ఉద్యోగాలు కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి. ఈ మంత్ ఎండ్ వరకు ఎన్ని ఉండబోతున్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే అంశం అయితే తెలియబోతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.